మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమే కలుగునుగాక. ఆమేన్. తండ్రి దేవుని యొక్క సన్నిధిలో, కుమారుని దేవుని యొక్క స్థానంలో, పరిశుద్ధాత్మ యొక్క పరిపాలనలో మనమందరము త్రిత్వంలోని 19వ ఆదివారం దేవుని యొక్క కృపలో మరొకసారి నూతన సంవత్సరపు అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. గత వారంలో కృప గురించి విని ఉన్నాం. గ్రేస్ ఎలోన్. ఈరోజు ఫెయిత్ ఎలోన్. ఫెయిత్ ఎలోన్లో ఉన్న క్షమాపణ, క్షమించే గుణం, పాప క్షమాపణ గురించి, పశ్చాత్తాపం గురించి, ప్రాయశ్చిత్తం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం ముందుకెళ్ళినట్లయితే మీ అందరినీ ప్రభువుని బట్టి ప్రేమిస్తూ ఆహ్వానిస్తూ ఆయన సన్నిధిలో మనమందరం కూడా క్షమించబడిన పాపులమని జ్ఞాపం చేసుకుని తల్ల ఉంచుదాం. మా దేవ, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు, మా తండ్రి నిజ అంగీకారమై ప్రభువా, క్షమించబడిన పాప జీవితం నుండి పవిత్రులు కావటానికి, పరిపూర్ణులు అవటానికి మా జీవితంలో మీరు ఇచ్చిన సూచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు క్షమించి ఈ లోకానికి ప్రియకోమని పంపించావు. అదే క్షమాపణలో తండ్రి ప్రపంచమంతటిని మీరు ఒప్పుకుంటూ వారిని మా తండ్రి మీరు ఆహ్వానిస్తున్నారు ప్రభువా. ఇదని ప్రాముష్యంలో మాతో ఉండి మాట్లాడి ప్రభువా, మా జీవితాలను మీరు క్షమించి అపరాధులుగా మా జీవితం నుండి కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ఆరాధనలో చేరిన వారందరినీ దర్శించండి ప్రభువా. ఒక్కొక్కరికి మీ కృపను అందించారు. అటు కృపల విశ్వాసంలో మా తండ్రి క్షమించబడిన జీవితం, పాపం నుండి పవిత్ర అవటానికి పుణ్య జీవితం, పరిశుద్ధత జీవితం, పరిపూర్ణం పొందటానికి ప్రభువా కృపావరాలు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, కోపం మా మీద ఉండకుండా, అది సూర్యాస్తం వరకు నిలిచిపోకుండా మీ కోపం తగ్గించుకొని ప్రియకోపం పంపించావు. అలాగే మేము కూడా మా తండ్రి ఈ లోకంలో జీవించడానికి, తనువు చాలించిన తర్వాత రాబో దినాల్లో తండ్రి మీరు మేము క్షమించారని చెప్పుకోవటానికి, మేము ఇతరులకు క్షమించడానికి మీరు నేర్పించిన క్రాస్ ఎక్స్పీరియన్స్, సెలవులో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదని ఆరాధనలో చేరిన వారిని, దర్శించిన వారిని, వీక్షిస్తున్న వారిని దీవించండి. అన్ని ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ప్రభునామం బట్టి అభినందిస్తున్నాం. హృదయాలు తెరవండి. వాక్యం వినటానికి కావాల్సిన సిద్ధపాటు ఆయన మీరు మాకు సిద్ధం చేసిన ఆస్తిని, ఆహారమును మా తండ్రి సంపాదించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి మాకు మీ కృపను అందిమని ప్రార్థన చేస్తున్నాం. ఇతని దీవెనలు అందించి మా నోటి మాటలు, మరదీయ ధ్యానం మా తండ్రి అవి నిర్దిష్ట అంగీకారం అవటానికి నీ పరిపూర్ణ భాగ్యాన్ని ప్రసాదించమని యేసు అతి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభు నామములో మీకు శుభాలు. దేవుని సన్నిధిలో చదవబడిన ఈ టెక్స్ట్స్లో చాలా ప్రాముఖ్యమైన సందేశం క్షమాగుణం. ప్రభు నామములో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మనిషి కుమారునికి అధికారం ప్రపంచంలో భూమి మీద ఇవ్వబడింది కాబట్టి ఆ వాక్య భాగంలో మత్తయి సువార్త ప్రత్యేకంగా 9వ అధ్యాయం ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ప్రదేశంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు చాలా స్పష్టంగా మత్తయి సువార్తికుడు రాయబడింది. ఆయన మాట్లాడిన మాటలు 9వ అధ్యాయం 5వ వచనంలో, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుపమని చెప్పుట సులభమా? ఏది సులభం? క్షమించడం అనే మాట గురించి మాట్లాడే ముందు 8వ అధ్యాయం ప్రత్యేకంగా రాయబడింది. 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం. ఆయన కొండ మీద ప్రసంగం ఎక్కాడు కొండ. ఇప్పుడు కొండ దిగి ఆయన ప్రాంతాన్ని దర్శిస్తున్నాడు. 8వ అధ్యాయం ఆయన కొండ నుండి దిగి వచ్చినప్పుడు బహు సమూహం ఆయన వెంబడించాడు. ఆయన వెంబడించడం అనేది ఇప్పుడు ఎక్కువైంది. ఇంతకుముందు వెంబడించలేదు. 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత, అద్భుత కార్యాలు చూసిన తర్వాత అందరూ ఆయన వెంబడిస్తున్నారు. ఇదిగో కుషువ గురించి ఈయన మాట్లాడాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయమన్నాడు. 8వ అధ్యాయంలో పక్షవాయుగల వారి గురించి ప్రభువు మాట్లాడారు. కపెర్నహూములో ప్రవేశించినప్పుడు అక్కడున్న ఒక దాసుని గురించి, శతాధిపతి దాసుని బాగు చేసినట్లుగా చూస్తాం. అలాంటి విశ్వాసిని ప్రభు ఎన్నడూ ఎక్కడ చూడలేదని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. 8వ అధ్యాయం అద్భుతాలను తెలియపరచుకుంటారు. పేతురు అతను జ్వరపడినప్పుడు ఆయన గద్దించగానే పారిపోయింది, పరిచారం చేసింది.
జ్వరం ఆమెను విడిచెను అని రాయబడింది. ఆమె లేచి ఆయనకు ఉపసారం చేయించను. చాలా అంశాలు ఇక్కడ రాయబడ్డాయి. మనిషి కుమారుడుగా ఆయన మహిమ పొందుతున్నప్పుడు అద్భుతమైన కాలంలో ప్రభువు మాట్లాడుతూ ఆయన ఈ మాటల్ని తెలియపరుచుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ఇద్దరు మనుషుల్ని బాగు చేశాడు. అద్దరున్న గెదరీనీల దేశం చేరగా దయ్యం పట్టిన ఇద్దరు సమాధులు ఉన్నవారిని బాగు చేశారు. అప్పుడు ఆ పట్టణస్థులందరూ కూడా ఆయన వెంబడించారు. వారి దురాత్మ సమూహము మరి పాందుల్లో పడినట్లుగా వ్రాయబడింది. లోకాసువార్తికుడు ఇక్కడ దేవుడు వస్తుంటే రావద్దు, వై డోంట్ వాంట్ గాడ్, దేవుడు మాకు అక్కర్లేదు అనే అంశం ఇక్కడ బాగా కనబడుతుంది. ఆయన వస్తున్నప్పుడు ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూసి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకున్నారు. మనం కూడా ఈరోజు వీ రిజెక్ట్ సో మెనీ టైమ్స్, వీ డోంట్ వాంట్ గాడ్. మన బలహీనతలు పడినప్పుడు, మనము అంధకారపు శక్తుల్లో జీవిస్తున్నప్పుడు, అతి ఘోర పాపములు చేసినప్పుడు మనం దేవునికి దూరంగా వెళుతూ ఉంటాం. ఆ విధానాన్ని మార్టిన్ లూథర్ గారు ఈరోజు వాక్యంలో స్పష్టంగా తెలియపరుచుకుంటున్నాడు. దేవునికి దగ్గరగా అవటం ఎలాగ? ఆయన ప్రేమిస్తున్న దేవుడు, క్షమించే దేవుడు. క్షమ అధికారము మనిషి కుమారునికి ఇవ్వబడింది. దేవుని కృపలో మనమందరం కూడా క్షమించబడ్డాం. గత వారము కృపల గురించి మాట్లాడినప్పుడు కృప లేనిది, కృపామయుడు, కరుణామయుడు ఎన్నో మాటలు ఈరోజు మనం చెప్పినప్పుడు అందులో నుండి విశ్వాసంలోకి వెళ్ళటానికి పత్రిక పాఠంలో ఆ విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా తన జీవితంలో మాట్లాడుతుంటాడు. 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తనలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకోవాలి. మీ చిత్తృప్తి నూతనపరచబడిన వారి నీతి యథార్థమైన భక్తి గల వారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవటానికి మన పాపాలు మనం విడిచిపెట్టాలి, పాప క్షమాపణ కావాలి. 32వ వచనంలో, క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి. ఈ క్షమించడానికి కొన్ని రూల్స్ అక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. అస్తమయం వరకు మీరు అలా ఉండకుండా సూర్యాస్తం వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. మన కోపాన్ని మనం నింపకుండా నిలిచిపెట్టకుండా విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన పరిపూర్ణతను మనము చూడబోతున్నాం. దేవుని నామములో ఈ దినము 8వ అధ్యాయంలో చాలా విషయాలు మనం చూస్తాం. సైన్స్ అండ్ వండర్స్, అద్భుతాలు, సూచక్రియలు ప్రభు చేశాడు. అటు అద్భుతంలో చాలామందిని బాగు చేస్తున్నాడు. రెస్టరేషన్ ఆఫ్ మిరకల్స్, పునరుద్ధరణ అద్భుతాలు అంట వీటిని. ప్రభువు తన పరిచర్యని పునరుద్ధరణ చేస్తున్నాడు. ఆ పునరుద్ధరణ అద్భుతాలు పాపశాపను విడుదల చెందడానికి నేటి సమాజంలో ఉన్న సమస్య ఏంటి? నేటి సమస్యలను మనం గమనించినట్లయితే గొప్ప సమస్య ఏంటంటే తిరుగుబాటుతాం దేవుని పైన. రెబెలియస్ నేచర్ అగెన్స్ట్ గాడ్. దేవుని కుటుంబంగా మనం ఉన్నప్పుడు, దేవుని కుటుంబంలో మనం నివసిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు తిరుగుబాటుతనము అనేది మన పాపం నుండి మనం బయట పెడుతున్నామా లేకపోతే దాన్ని విడిచిపెడుతున్నామా? ఈ సమస్యను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమస్య పరిష్కారానికి ఆయనే కావాలి, మనుషులు ఎవరు కాదు. చాలాసార్లు మనం నోటితో ఒప్పుకుంటాం, కానీ హృదయంతో అనుసరించట్ల. హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, హృదయాన్ని పరీక్షించే దేవుడు. ఈరోజు ప్రత్యేకమైన అద్భుతాలు 2 ఉన్నాయి. ఒకటి, పక్షవాయు గలవాన్ని ఆయన బాగు చేసి లేపి నడిపించాడు. రెండవది, అసలు వ్యక్తిని ప్రభువు పట్టుకున్నాడు, సుంకు కుదురున మత్తయిని పట్టుకున్నాడు. 2 మిరకల్స్, అద్భుతమైన అద్భుతాలు. మనిషి కుమారుడు ప్రారంభించినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు
అద్భుతాల్లో 2 మిరకల్స్ టుడే మనం చూస్తున్నాం. ఒకటి ఫెయిత్ అండ్ ఇట్స్ నేచర్. విశ్వాసం అంటే ఏముందో అది పరీక్షించబడినప్పుడు అది బయటపడుతుంది. ఆ బయటపడిన పరీక్షల్లో పాప క్షమాపణ దొరికింది పాపికి విడుదల, పాపమును ద్వేషించి పాపను విడుదల చేసిన దేవుడు రక్షకుడుగా మనం గమనిస్తున్నాం. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అలోన్ బ్రింగ్స్ ఫర్గివ్నెస్. ఆయన మాత్రమే పాపమును క్షమించే శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. మనిషి కుమారునికి ఇవ్వని అధికారం ఎవరికి ఇవ్వలేదు. పరలోక పట్టణంలో దేవుడు క్షమించాలని రూల్స్ చెప్తుంది. తోర ప్రకారము, లా ప్రకారము దేవుడు మాత్రమే క్షమించాలి, ఎవరు క్షమించకూడదు. ఆకాశంలో ఉన్న దేవుడు ఆకాశం తట్టు వరకు ప్రార్థన చేస్తున్న శంకరి ప్రార్థన, పరిసైన ప్రార్థన. ఎందుకంటే ఆకాశమున్న దేవుడు క్షమించాలి. నెహెమీయా ఆకాశం దేవుడు వైపు తిరిగి ప్రార్థన చేశాడు. దానియేలు ఆకాశం వైపు ప్రార్థన చేశాడు. వారి దేశంలో పాపం క్షమించమని దానియేలు అడుగుతుంటారు. 9వ అధ్యాయం 8వ అధ్యాయం దానియేలు గ్రంథంలో. ఇర్మీయా భక్తుడు 50 సంవత్సరాలు క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. యెషయా భక్తుడు, సమూయేలు ప్రవక్త వారి పాపం క్షమించమని కోరుకుంటున్నాడు. క్షమాపణ అనేది ఒక తావుతో కూడిన ప్రదేశం. ఆ తావు నుండి మనం ఈరోజు విశ్వాసాన్ని చూడబోతున్నాం. ఫర్గివ్నెస్. ఈ పక్షపాతం కలిగిన వారి గురించి రాయబడింది. మార్క్స్ వార్తలో రాయబడింది 2వ అధ్యాయం, లూకాసు వార్తలో రాయబడింది 5వ అధ్యాయం. మరి ఈరోజు మత్తయి వార్తికుడు ఈ విషయాన్ని రాస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే అతడు కొన్నిటిని మనం గమనించవచ్చు. ఇదిగో పక్షవాయుగల వానితో మంచం పట్టిన ఒక నాయను ఎదుగు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసం చూసి మాట్లాడుతున్నారు. అదర్ గాస్పెల్స్ చూసినట్లయితే వారు కప్పు తీసి ఎక్కువ జనసమూహం ఉండటం వలన ఆయన చేరాలని ఆ వ్యక్తిని బాగు చేసుకోవడానికి జనసమూహంలో ఆ ఇంటి వారు, ఆ ప్రాంతం వారు పైకప్పు తీయించి ప్రభు యొద్దకు దించినట్లుగా రాయబడింది. అట్టి సమూహమును చూసిన యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు? ఇద్దరి గురించి ఆయన మాట్లాడుతుంది. నీ పాపం క్షమించబడ్డావు అని చెప్తూ ఒక మాటను ఆయన వాడుతుంటాడు. కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడువని పక్షవాయుగల వానితో చెప్పాడు. కుమారుడా నీ పాపములు క్షమించబడినాయి, ధైర్యంగా ఉండవు, బీ హార్ట్ ఫుల్. దానిలో చూస్తే మూల భాషలో బిడ్డ అని రాయబడింది. అనగా ఒక చంటి బిడ్డను ఎలాగా సాగుతామో దేవుడు కూడా అలాగే మనల్ని సాగటానికి, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు ఆరాధనలో మరి మత్తయి సువార్తికుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్నవాడు. స్పిరిచువల్గా మనం గమనించినట్లయితే వీఆర్ ఆల్ ప్యారలైజ్డ్ పీపుల్. ఆత్మీయంగా మనం పక్షవాతంలో మ్రగ్గుతున్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు. మన ఆత్మలో సత్యమైనట్లయితే మనం ఒప్పుకోవాలి, తప్పదు. క్షమించడం అనేది మనం నేర్చుకున్నప్పుడు అది మన నుండి ప్రవహించవలసిన క్షమాగుణం. పాప క్షమాపణ నమ్ముతున్నాను విశ్వాస ప్రమాణంలో చెప్పించాం. ఇప్పుడే ఆ విశ్వాస ప్రమాణంలో మనం చెప్పుకున్నది దేవుడిని నమ్మటం, త్రియేక దేవుడిని అంగీకరించటం, తర్వాత పాపక్షమాపణ అనేది మనకు ప్రత్యేకంగా రాయబడింది. ఈ క్షమాపణ అనేది ప్రపంచానికి లవబుల్ ప్రిన్సిపల్, అందరిని ఆకర్షించే ఆకర్షణ శక్తి క్షమించే గుణంలో ఉంటుంది. గ్లాడ్సన్ ఆస్ట్రేలియన్ చనిపోయిన వ్యక్తి తల్లి తన భార్య క్షమించింది ఆ దొంగను, ఆ నేరస్తుని అతను వధించొద్దని విడుదల చేయమని చెప్పింది. ఈ దేశంలో పాడిపోయి భర్తను పోగొట్టుకుని కుమారులు పోగొట్టుకుని ఒక తల్లి క్షమించడం అనేది ఏంటో వాక్యానుసారంగా విశ్వాసంలో పెరిగింది కాబట్టి ఆమె ఆ మాటలో మాట్లాడింది. దేవుడు క్షమించాడు మిమ్మల్ని అన్నాడు. దేవుని నామంలో ప్రేయర్ కెన్ బ్రింగ్ అవర్ స్పిరిచువల్ ప్యారలైజ్డ్ పీపుల్. ఆత్మతో సత్యంతో ప్రార్థించినప్పుడు మన ఆత్మీయ దృక్కోణంలో ధృవీకరించబడటానికి సంధి చేయబడిన యేసు స్వామి నీకు ఇస్తున్న అభయం ఏంటంటే, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను మరణించాను,
ఎంత పాపమైనను ప్రేమించే దేవుడు. ఎంత పాపమైన కావచ్చు, లోకమంతటిలో అంత ఘోరస్తుడు, నేరస్తుడు ఎవరు ఉండకపోవచ్చు. ఆ దొంగకు ప్రభువు చెప్పిన సందేశం శాంతి సందేశం. విశ్వాసం ఉంచాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభువు చెప్పాడు. ఇదని ముందు ది రూట్ అండ్ ది ఫ్రూట్. ఈ పాపానికి రూట్ ఎక్కడుంది, ఆ పాపానికి ఫలితం ఎక్కడుంది, రెండు కూడా ఆయనలోనే సరి చేసుకోవాలి మనం. రూట్ అండ్ ఫ్రూట్ విల్ రెక్టిఫై. మనలో ఇవ్వబడిన పాప జీవం, పాప బీజాన్ని త్రుంచివేయటానికి పరిశుద్ధమైన ప్రాచీన దేవుడు పరిశుద్ధమైన నూతన స్వభావాన్ని ధరించి మన కొరకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి రావటం ఆయనకు మాత్రమే అధికారం ఉందని. ద లార్డ్ ఫర్గివ్స్ యూ. నీ పాపములు క్షమించబడ్డాయి. ఇది చాలా పెద్ద మాట. జూయిష్ క్యాలెండర్ ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారము పరలోకమున దేవుడు మాత్రమే క్షమించాలండి. ఆకాశమందు క్షమాపణ అనేది ఆగిపోయింది అక్కడ. క్షమించేది ఎలాగ దేవుడు క్షమించబోతున్నాడో, ఆ క్షమించిన దేవుడు ముందు కనబడుతున్నాడు. ఆయనే కుమారుడైన మెస్సయ్య, అభిషక్తుడు, నాయకుడు, పాపాలను క్షమించడానికి అధికారం ఉన్నవాడు. ఆయన చెప్తున్నాడు, నీ పాపం క్షమించబడ్డాయి. ఈ విషయంలో వారి హృదయాలు కఠినంగా ఉన్నాయి, వారు అంగీకరించట్లేదు. ఏది సౌలభ్యం? పాపం క్షమించడం సౌలభ్యమా, లేకపోతే పరిపెత్తుకు నడవటం చెప్పడం సౌలభ్యమా? ఏది కష్టతరం కాదు, రెండు కష్టమే. అతడు పడిపోయి ఉన్నాడు, బాగు చేయలేడు, బాగు చేపట్టడానికి వీలు కాదు. ఆత్మీయంగా అతడు దేవునికి దూరంగా ఉన్నాడు. క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? ఆయనకి మాత్రమే అధికారం ఉంది. దేవుని సన్నిధిలో నీవు లేచి నడిచి పొరపెత్తుకుని వెళ్ళి నీ ఇంటికి వెళ్ళమని ప్రభువు చెప్పాడు. ఆయన ఇంటికి పొరపెత్తుకుని వెళ్ళాడంటే పాపక్షమాపణ పొందిన తర్వాత పాపక్షమాపణని తన కుటుంబానికి తీసుకుని వెళ్ళాడు. ద సల్వేషన్ స్టోరీ ఆఫ్ లైఫ్, రక్షణ సువార్తను ప్రకటించే సాధనం ఆయన పొరపెత్తుకోవటమే కాదు, కానీ దేవుణ్ణి ఎత్తుకుని ఆయన మాటని తీసుకుని పరిగెత్తు ఉన్నాడు. రన్నింగ్ విత్ గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్, రన్నింగ్ విత్ ఫెయిత్, విశ్వాసంతో పరిగెత్తున్నాడు. దూరదేశం నుండి కుమారుడు విశ్వాసం బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఎద్దుకు పరిగెత్తాడు. తండ్రి కూడా కుమారుని కొరకు చూస్తూ ఉన్నాడు. హగ్ ఈచ్ అదర్, ఇద్దరు కూడా కౌలించుకున్నారు. ఇతడు క్షమించబడిన జీవితం, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. దీన్ని బట్టి చూస్తే దేవుని సన్నిధిలో ఈ గజిబిజి కనబడుతుంది. నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. మిరకల్స్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ ఫెయిత్, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఒకప్పుడు ఆయన బాగు చేస్తే ఎందుకు బాగు చేసాడు? ఈయనకేం అధికారం ఉంది? ఒక పాపిని దేవుడు బాగు చేస్తే ఎందుకు ఇతడు రక్షించబడ్డాడు ఆయన ప్రశ్న వేస్తున్నప్పుడు దానిని ప్రభువు చక్కగా కొలుస్తున్నాడు. గజిబిజి లేదు. కుమారుడా ధైర్యంగా ఉండము. ఇంగ్లీష్లో అది చాలా బాగుంది. టేక్ హార్ట్, బోల్డ్లీ టేక్ హార్ట్. నీ హృదయాన్ని పట్టుకుని వెంబడించినను. ఈ గొప్ప మాట మనం చూస్తాం. సెకండ్, ఫెయిత్ ఈజ్ క్యారెక్టర్డ్ బై టేకింగ్ హార్ట్. ఒక హృదయంలోనికి విశ్వాసము ప్రవహించినప్పుడు ఎలాగుంటుంది? బిలీఫ్, ట్రస్ట్, చాలా మాటలు ఉంటాయి, దాని గురించి చెప్పాల్సిన పని లేదు. విశ్వాసం అన్నది కనపరిచినప్పుడు ఎలాగుంటుంది? అది ఎలాగ ప్రదర్శన చేస్తూ ఉంటుంది దేవుని ఎదుట. అది దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నప్పుడు ఆ మాటలు చూసినట్లయితే టేక్ హార్ట్ మై సన్, ఇంగ్లీష్లో చక్కని అర్థాలు ఉన్నాయి. చీరఫ్, లేకపోతే హ్యావ్ కరేజ్, ఆనందపరుచుకోవాల్సిన సమయం అది. ఆనందానికి కావాల్సిన స్థితిని దేవుడు అందిస్తున్నాడు. మనం గమనిద్దాం ఈరోజు. ఇట్ గెట్స్ రైడ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ పారాలిసిస్. ఆత్మీయంగా మనం కుంటిపడినప్పుడు, మన దేహము ఎలాగైతే శరీరం కుంటిపెడుతుందో ఆత్మలో కూడా మనం కుంటిపడినప్పుడు సాతాను వంచన చేస్తూ ఉంటాడు, మన మీద అనేక నెపాలు వేస్తూ ఉంటాడు. ఇదిగో నీ కుమారుడు ఇలాగా, ఇదిగో నీ యొక్క భక్తుడు ఎలాగున్నాడు,
అతనిలో నేను చూస్తున్నానని యోబు గ్రంథంలో సాతాను పోరాటం చూస్తూ ఉన్నాం. యోబు చాలా దినాల నుంచి లుకింగ్ ఫర్ ఫర్గివ్నెస్. నన్ను ఎవరు క్షమిస్తారు, నన్ను ఎవరు తీసుకుని వెళతారు, నాకు మధ్యవర్తి లేడా, దేవునికి నాకు మధ్యవర్తి అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు జవాబు ఈ యుగంలో మన ముందు దేవుడు మాట్లాడుతాడు. నీ పాపం క్షమించబడి ఉన్నవి. ఆత్మలో పక్షపాతం లేదు, ఆత్మలో పక్షవాయుత్వం ఉండకూడదు. ఆయన విడిగా నీ మీద ప్రభు రూల్ చేస్తున్నాడు. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలోన్, ఫాలో జీసస్. ఈ అధ్యాయం అంతా 9 నుంచి మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే విశ్వాసం ద్వారాగా దేవుడు మెప్పుతున్నాడు. ఆదిమ సంఘములో అసలు మత్తయి సువార్త రాసిన మత్తయి సువార్తికుడే సెకండ్ మిరకల్ ఎర్లీ చర్చ్లో చూసి ఆదిమ సంఘము మత్తయిని గురించి మాట్లాడుతూ గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే మత్తయ్య ప్రభువుని వెంబడించడం. కాలింగ్ ఆఫ్ మాథ్యూ ఇది చాలా గొప్పదని రాస్తూ ఉంటారు. అతనిలో చాలా బలహీనత ఉన్నాయి. ట్యాక్స్ కలెక్టర్గా రోమన్స్తో కలిసి ఇశ్రాయేలీయులను యూదులను ఎక్కువ వంచన చేసి అబద్ధం మూటగట్టుకుని మోసాన్ని ఒడిగట్టుకుని దుర్వ్యాపారం జరిగించిన దుర్వ్యాపారికుడు, అబద్ధ సాక్షికుడు. ఒకటి కాదు, అన్నింటిలో కూడా ఎలిగేషన్స్, ఫాల్స్ ఎక్యూజేషన్స్. అంటరాని వాడు. జకయ్య కూడా అలాగే అంటరాని వాడుగా వారు చూస్తున్నారు. సమాజం రాలేడు, ఆరాధన రాకూడదు. ఇలాంటి వారిని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. ఈ విషయంలో చాలా బలహీనపడింది ప్రపంచం. సామూహిక బహిష్కరణ, సోషల్ ఆస్ట్రేసిజం. సాంఘికంగా బహిష్కరించబడిన వ్యక్తి ఒక బలహీనుడు మత్తయి. సాంఘికంగా ఆత్మీయంగా దూరంగా ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తిని ప్రభు పిలుస్తున్నాడు. బాహ్యంగా పడిపోయిన వ్యక్తిని బాగు చేస్తున్నాడు. అలాగే ఆంతర్యంలో పడిపోయిన వ్యక్తిని కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించు. ఈ వెంబడించనే మాట బైబిల్లో 8వ అధ్యాయంలో చాలాసార్లు రాయబడింది. 9వ అధ్యాయంలో కూడా ఫాలో మీ. మొదటి అధ్యాయంలో మార్క్స్ మాత్రం కూడా వారు యేసుని వెంబడించారు. నన్ను వెంబడించు. నాగటి మీద చేయవేగానే ఎలీషా పరిగెత్తుకుంటూ వెంబడించాడు ఏలియా. ఆ ఉపమానం చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించాలంటే మొదట తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సెల్ఫ్ బేరింగ్. వ్యక్తిగతంగా నీవు నేను ఆయనకి అనుసరించాలంటే ఆ అనుసరణలో భాగంగా మనము కూడా అత్యాస్పరుడుగా ఉన్న ఈ సుంకపుదారుడు సెల్ఫ్ సెంటర్డ్ నుంచి సెల్ఫ్లెస్ సెంటర్డ్కి బయలుదేరాడు. స్వార్థం నుండి నిస్వార్థానికి దారితీసిన విశ్వాసం. చాలా స్వాస్థ్యం ఉంది దానికి. గ్రీడీ. ఎంత అత్యాస్పరుడు అంటే ఊహించినంతటి అత్యాశ ఉంది. ధనము సంపాదించి నేను ఈ లోకంలో అందరికంటే ఘనంగా ఉండాలనుకున్నాడు. కానీ ప్రభువు ఆయన ధనాన్ని చూడలేదు, కానీ ఆయన హృదయాన్ని చూసి ఆహ్వానించాడు. అందువల్ల స్వార్థం నుండి నిస్వార్థానికి దారితీసిన విశ్వాస జీవితం పాపిని ప్రభువు క్షమించాడు. ఈ విషయంలో ఆయన ఒక గొప్ప విందు చేశారు. తర్వాత ఏసైకి ట్యాక్స్ కలెక్టరు సెన్నర్స్ అందగూడి సుంకపు గుత్తదారింట్లో భోజనం చేస్తుంటే పరిసయ్యులు అడిగారు, ఆయన పాపులతో సుంకులతో కలిసి భోజనం చేస్తున్నాడు, ఏమైంది? ఆయన మత్తయిని ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నాడు. మన చర్చ్ పేరు కూడా మత్తయ్య, సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిష్. మత్తయ్య ఈ గుంటూరు సిటీలో ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా పునాది రాయిగా ప్రతి చర్చిలో మనం చూస్తాం. ఆయన దేవుని ఎదుగు రావడానికి దారితీసిన విశ్వాసపు సూత్రం ఫెయిత్ ఎలోన్, గ్రేస్ ఎలోన్, క్రైస్ట్ ఎలోన్ అండ్ స్క్రిప్చర్ ఎలోన్. ఈ ఎలోన్లో రెండవది విశ్వాసం ద్వారానే. దీనిని ఒక వ్యక్తి కొలుస్తూ ఉంటుంది తన జీవితంలో. దాదాపు 50 సంవత్సరాలు మరణం నుండి లేచి
గెలిచిన వ్యక్తి, ప్రభువుని ఆరాధించే వ్యక్తి. మిడ్ లైఫ్ మ్యాలసీ అన్నారు, మెలసాయి. చాలాసార్లు మనం జీవిస్తూనే ఉంటాం, మధ్యంతరం రాగానే ఆగిపోతాం, ఎందుకో తెలియదు. అటు ఇటు నిశ్చేష్టత కలిగి ఆగిపోతాం. లైఫ్ ఇస్ స్టేయింగ్ దేర్. అలాంటి ఆగిన మెట్టుగాడాగిన జీవితాన్ని ప్రభు పిలుస్తూ ఉన్నాడు, కాల్డ్ అవుట్. మన జీవితంలో కూడా మనం ఆగినప్పుడు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, కాల్డ్ అవుట్. ఎక్లేషియా అంటాం, పిలువబడిన వారం, ఆయన కొరకు పిలువబడిన వారం, ఆయన కొరకు పనిచేయాలి. మత్తయి సువార్త మొదటి సువార్త మనం చూస్తాం బైబిల్లో. పెద్ద సువార్తికుడు 28 అధ్యాయాలు రాయబడింది. మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో మొదటి సువార్తికుడిగా దేవుడు అతన్ని మార్చివేశాడు. లోకం అతన్ని మొదట పాపిగా చూసింది, కానీ ప్రభు అతన్ని మొదటి సువార్తికుడిగా తయారు చేసుకున్నాడు. ఈరోజు నన్ను కూడా ప్రభువారు అలాంటి స్థితికి, దిగజారిన ఈ సొసైటీలో దిగ్గజానిగా చేసే శక్తి ఆయన ఒక్కడికే ఉన్నది. ఈ దిగ్గజాలన్నీ నేను దిగజారుస్తాయి. ఇతడు పాపి, ఇతడు బలహీనుడు, అతడు వెట్టి తిరుగుబోతూ, త్రాగుబోతూ, వ్యభిచారి, మోసకారి, లంచగొండితనం, ఇతడు పనికిరాడు అని ఈ లోకంలో పనికి వచ్చే పనిముట్టు ఆయన చేస్తున్నాడు ఈరోజు. దట్ ఈస్ కాల్డ్ క్షమాపణ, ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. విశ్వాసం ఉంటే అది ఏమైందో పరీక్షించుకోబడుతుంది. అది దాదాపుగా పరీక్షించబడింది. మాథ్యూ రాస్తున్నాడు దీన్ని. మనం చూసినట్లయితే ఆయన హ్యాపీనెస్, ద ప్రాజెక్ట్ ఆఫ్ హ్యాపీనెస్, ఆయన జీవితం ఆనందమని ఒక ప్రత్యేక ప్రణాళికని దేవుడు తయారు చేశాడంట. మాథ్యూ రోట్ హ్యాపీనెస్ ప్రాజెక్ట్. ఏంటి హ్యాపీనెస్ ప్రాజెక్టు? సువార్త రాశాడు. అప్పుడు దాకా రాశాడు, లెక్కలు ఎన్ని రాశాడు, కానీ నౌ హీ హెస్ రిటన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమించటానికి యోగ్యుడు కాని వారిని యోగ్యత కల్పించిన దేవుడు. ఆయన గురించి రాయటానికి అధికారం పొందిన అధికార పత్ర ముద్రగా మత్తయిని తయారు చేస్తే, నిన్ను ఆయన ఎందుకు వదిలిపెట్టుకుంటాడు? నిన్ను కూడా అలాగ తయారు చేస్తాడు. యు ఆర్ సో ప్రెషస్, విలువైన వాడు, ఆయన దృష్టి విలువైన కుమార్తెగా నేను తయారు చేస్తాడు. నీ సంతోషానికి, సమాధానానికి అద్దం ఫర్గివ్నెస్. నీ రూట్ మ్యాప్ ఏంటి? ఈరోజు ప్రశ్నించు. వాట్ ఈజ్ యువర్ మ్యాప్ ఫర్ హ్యాపీనెస్? నీ జీవితం సంతోషంగా ఉండాలంటే ఏ పటాన్ని, ఏ చిత్రాన్ని, ఏ రూపుని, ఏ విశిక్షణతో నువ్వు ఎంచుకుంటావు? ప్రశ్నించుకుందాం ఈరోజు. నీకు సంతోషం కావాలా, ఆనందం కావాలా, ఆదరణ కావాలా, ఆత్మీయత కావాలంటే ఆయన వెంబడించాలి. 1879లో రూట్ మ్యాప్ తీసుకున్నారు. అమెరికా దేశంలో వారు కనుక్కోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూస్తూ ఉన్నారు. అదేంటంటే ఆ ప్రదేశంలో నార్త్ పోల్ అంటారు. ఈ నార్త్ పోల్లో వెళ్ళటానికి అతి శీతలము, మంచు ప్రదేశం. అక్కడికి వెళ్ళాలంటే కనుక్కుంది ఏంటంటే పోలార్ సీ అనే ఒక ప్రదేశం. నార్త్ పోల్ వాస్ సరౌండ్ బై పోలార్ సీ. ఏంటంటే అక్కడ ఆ షిప్ పోవటానికి చిన్న రంధ్రంలాగా ఉంటుంది లోపల భాగంలో, మంచు పర్వతంలో. దాని మధ్య గుండా అవతలకు వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు ఆ జయించిన వారు ఎవరో కొంతమంది బయలుపెట్టినట్టుగా రాయబడి, యూఎస్ వారు జెనిట్ అనే గ్రూప్ వెళ్ళింది. ట్రాప్ 2 years అందులో ఇరుక్కున్నారు. చలికి, ఆకలికి మరణించారు. డీలాంగ్ అండ్ అదర్ క్రూ మెంబర్స్ డైడ్ ఆఫ్ స్టార్వేషన్ ఫ్రోజన్ ఇన్ ద ఐస్. వారు ఒక మ్యాప్ను ఎన్నుకున్నారు. అది ఎంత కఠినమైందో ఈ ప్రపంచంలో తెలుసు, కానీ ఇంకొకరైతే దాన్ని సులువుగా ఆ మ్యాప్ని ఇంకొక రూపంలో మార్చుకొని అదర్ గైడెన్స్తో వెళ్ళి రష్యా వారు, మిగతా వారందరూ కూడా ఆ రింగ్ ఆఫ్ ఐస్ అరౌండ్ని వారు చేశారు. ఈరోజు నీ రూట్ మ్యాప్ సరిగా లేకున్నట్లయితే నీవు ట్రాప్ చేయబడతావు, నేను ట్రాప్ చేయబడతాను. ఎస్ అనే మ్యాప్ మీదకి, ఆయన రూట్ మ్యాప్లోకి మత్తయిని ప్రభు పిలిచాడు. సుంకపు గుత్తదారుడు ప్రభు పిలిచాడు. ఈరోజు ఈజ్ యువర్ మ్యాప్ ట్రూ ఆర్ రియాలిటీ? నిజమైన దేవుని వైపు నడవటానికి నీ రూట్ మ్యాప్, రూట్ అండ్ ఫ్రూట్ ముందే చెప్పాను మీకు, రూట్ అండ్ ఫ్రూట్ ఈ రెండు కూడా నీ నుండి రావటానికి ప్రత్యేకమైన లీడర్షిప్ని ప్రభు కొలుస్తూ ఉన్నాడు. ఫాలో జీసస్. యేసుని వెంబడించడంలో ఉన్న
ప్రత్యేకతను మనం తీసుకున్నాం ఈరోజు. ఈ ప్రత్యేకతలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు గొప్పగా ఉంటాయి. వాటిని తీసుకోవడానికి దావీదు కూడా ప్రార్థన చేశాడు. ఆయన మాట్లాడే మాట చూస్తే, నేను నీతిమంతుల సభలో ఉంటాను. మొదటి అధ్యాయం అంతా అదే రాశాడు. దుష్టులాలను చెప్పు నడవక, పాపుల బారు నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దేవరాత్మ ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పినప్పుడు, అది కూడా ప్రభు దాన్ని ఇంకా పైకి తీసుకొచ్చాడు. 26వ సంకీర్తన 6వ వచనం చదువుకున్నట్లేదు. ఐ విల్ నాట్ సిట్ విత్ ది వికెట్. అక్కడ నేను ఉండలేను, సభలో ఉండలేను అన్నాడు. కానీ ప్రభు అయితే ఆ సభకు వెళ్ళి వారిని మార్చివేశాడు. a dangerous సిచ్యువేషన్, ఈ ప్రపంచం మునుగుతున్నప్పుడు ఆయన తిరిగి మునిగి ఈ పడవని లేపినట్లుగా మనం చూస్తాం. మాథ్యూ హెన్రీ గారు దీని గురించి చక్కగా మాట్లాడతాడు. ఒక వ్యక్తిలో వ్యంగ్యంగా ఉండే విషయాన్ని సద్గుణంగా తీసుకోవడానికి ఆ వ్యంగ్యం అనేది సర్కాసిజం ఈజ్ ఎ కోడ్ మెసేజ్ మిస్డ్ బై ది అన్అవేర్. నీ నుండి సర్కాస్టిక్ మాటలు, తెలియకుండా వచ్చే మాటలు సరి చేసుకోవటానికి ఇది మంచి సమయం. వారు ప్రభుని ధిక్కరిస్తున్నారు. ఇతని పాపాలు క్షమించే అధికారం ఈయనకి ఎక్కడ ఉంది? పరలోకంలో పాపం క్షమించేది అక్కడ ఇక్కడ కాదు అని వారు మాట్లాడుతుంటారు. మాథ్యూ హెన్రీ గారి విషయంలో మాట్లాడుతూ, those who consider themselves righteous will sooner be sick of their Savior than sick of their sins. ఒక తామే నీతిమంతులు అనుకునే వారు అందరూ కూడా వారి పాప రోగంతో వారు అక్కడే ఉంటారు, యేసుకి దూరం అయిపోతారు. వారి పాపపు రోగము వారిని ప్రభు ఎదుగు రానియలేదు. దేర్ సేవియర్ దెన్ సిక్ ఆఫ్ దేర్ సిన్స్. వారి పాపాల కంటే వారు ముందుగా రావలేకపోతున్నారు దేవుని ఎదుగుకి. దేవుని ఎదుగు రావటానికి కావాల్సిన లెర్నింగ్ ప్రిన్సెస్ ప్రభు చెబుతున్నాడు. అందుకే హోషేయ గ్రంథం 6:6 ప్రభు చెప్పిన నీతిని కోరటానికి బలిని కోరటానికి నేను రాలేదని ప్రభు మాట్లాడుతుంటాడు. దేవుని యొక్క హృదయం మనల్ని తాగుతుంది. మన హృదయంలో ఉండవలసిన ఏమీ ఉంది. ఈ పరిసయ్యులు దే ఆర్ ఛాంపియన్స్ అట్ డూయింగ్ దే డ్యూటీ. వాళ్ళు తప్పగా పాటిస్తారు నియమాన్ని. డ్యూటీ ఈజ్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది మంచిదే. ఆ విధి నిర్వహించడం అనేది, ఆ విధి నిర్వహణలో ఏమవుతుందంటే రాటన్ థింగ్ సెన్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ డన్ యువర్ డ్యూటీ. అనగా కుళ్ళిన ఆత్మవంచన వేషధారణలో ఉండి నువ్వు ఆరాధన చేస్తే ఆ కుళ్ళిన జీవితం నుండి ప్రక్షాళన చేయటం చాలా కష్టం. దేవుని కృపలో మనం దాని నుండి బయటపడతాం. అందుకే ప్రభు అడుగుతున్నాడు, ద సిక్నెస్ ఆఫ్ అవర్ హార్ట్స్ కమ్ టు హిమ్ ఫర్ హీలింగ్. బలహీనపడ్డ ఈ హృదయాన్ని బాగు చేయడానికి స్వస్థపరచువాడు ఆయన ఒక్కడే, మనిషి కుమారుడు ఒక్కడే మాత్రమే. దేవుని సన్నిధిలో మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఇంకొక మాట వాడుతుంటాడు. None was more quarrel by men than he that came to take up the great quarrel between God and man. He brings peace in that later quarrel to all who follow him. వైరం తగదనేది దేవునికి మానవుకి మధ్య వైరం ఉన్నప్పటికీ ఆయన వెంబడించిన వారికి ఆ వైరాన్ని తొలగించి తీసివేసి శాంతిని అనుగ్రహించేవాడు. మాథ్యూ హెన్రీ గారు ఈ కొటేషన్ మాట్లాడుతుంటారు. మనము రాబోయే జీవితంలో కూడా శాంతిని పొందడానికి మీ కొరకు నా శాంతిని అనుగ్రహిస్తున్నాను, భయపడకుడి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు, మీరు కృపను పొందుతారు, విశ్వాసాన్ని కలిగి ఉంటారు, నమ్మకాన్ని కలిగి ఉంటారు, క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని అడుగుతూ ఉన్న ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. దీని వాక్యంలో మనం గమనిస్తే ఎఫెసీ గ్రంథంలో 4వ అధ్యాయం ఈ మాటలు మనం చూడాలి తప్పదు. ఏంటంటే మెచ్యూర్ క్రిస్టియన్స్ బిల్డ్ ఈచ్ అదర్ ఇన్ ది ఫెయిత్ సిరీస్లో మెచ్యూరిటీ, నమ్మకము, పరిపక్వం రెండు కూడా ఒకే నాణ్యములో ఇరుపక్కలు ఉంటాయి. నమ్మకము, పరిపక్వం
మెచ్యూరిటీ అండ్ ఫెయిత్, ఈ రెండు కూడా దేవునికి ఇష్టం. కాబట్టి ఆ సిస్టంలో మీరు యేసుని గురించి విన్నట్లయితే ఆయన యందు ఉపదేశపడిన వారు మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కాబట్టి మునుపటి ప్రవర్తనలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతిను యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఈ ధరించుకోవడం పౌలు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతుంటారు. యూనిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఏకత్వంలో మనము ప్రభుని ధరించాలంటే మనము ఏమి ధరించాలి, ఎలా ధరించాలి, ఎలాగ ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా మనము మాటలతో చేతలతో చూడాలి. ఏది మాట్లాడుతున్నామో అది జరిగించడానికి ప్రయత్నం చేయాలంట. వర్డ్ అండ్ డీడ్స్, నువ్వేం చెప్తున్నావో అది జరిగించకపోతే వర్డ్ హ్యాస్ నో డీడ్స్. మాటలే కానీ చేత పనులు లేవు, అభ్యసనే ఉంది కానీ ఆచరణ లేదు. దాన్ని స్పష్టంగా మాట్లాడుతూ ఒక మెచ్యూర్ క్రిస్టియన్ బిల్డ్ ఈచ్ దర్ అప్ ఇన్ వర్డ్ అండ్ డీడ్. ఒక క్రీస్తులో బాగా ఎదిగిన మనము, క్రీస్తు యొక్క వెంబడికులుగా ఉన్న మనము ఈరోజు ఆ మెచ్యూరిటీని మనము తీసుకోవాలంటున్నాడు. ఒక సామెత ఉంది, స్టిక్స్ అండ్ స్టోన్స్ మే బ్రేక్ మై బోన్స్. రాళ్ళు కర్రలు నా ఎముకల్ని ఇరగొట్టేస్తాయి, బట్ వర్డ్స్ కెన్ నెవర్ హర్ట్ మీ. మాటలు మాత్రము ఏది మాట్లాడినా కూడా నన్నేం చేయలేవని ఒక సామెత ఉంది. ఒకసారి ఇంటిలో చాలా ఏజ్డ్ మ్యాన్, ఆయన రోజు అడుగుతున్నాడు, నాకు వినపట్లేదు, నాకు హియరింగ్ ఎయిడ్స్ పెట్టండి, నన్ను తీసుకెళ్ళిన డాక్టర్ దగ్గర కంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు తీసుకెళ్ళలేదంట. ఆయనే స్వయంగా వెళ్ళిపోయాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, పరిశోధించబడ్డాడు, మంచి హియరింగ్ పెట్టారు, స్పష్టంగా 100% వినపడుతుందంట. ఇప్పుడు ఈ విషయంలో చాలా ఆనందపడి 1 నెల అయిపోయింది, డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఎలా ఉంది మీ విషయం, బాగా పనిచేస్తుందా, మీరు ఇంట్లో చెప్పారు ఈ విషయం మీ పిల్లలకి? ఆయన చెప్పలేదన్నాడు. ఏం చేస్తున్నా చెప్పకుండా అంటే, నేను అన్నీ వింటున్నాను, నేను చెవిడివాడినని వారి ఉద్దేశం, నేను పాపని అందరి ఉద్దేశం, అందరూ చెప్పుకుంటున్నారు ఈయన పాపి, ఈయన చెడ్డోడు, చెడిపోయాడు, వీళ్ళందరూ నా మీద గుసగుసలు ఎక్కువైపోయాయి, పాడైపోయాడు, ముసలోడు అయిపోయాడు, ఆయనకేం లేదు, ఇంకా తీసేద్దాం, త్వరగా ఎన్ని పెట్టెలో పెట్టేద్దాం, లేకపోతే ఏదో చేద్దాం, ఆస్తి పంచుకుందాం, ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి. కాబట్టి ఆయన చెప్పాడు, దెన్ ఐ సిట్ అరౌండ్ అండ్ లిజన్ టు ది కాన్వర్జేషన్స్, ఐ హ్యావ్ చేంజ్ మై విల్ 3 times ఆల్రెడీ. ఆయన వీళ్ళ 3 సార్లు మార్చేశాడంట, ఒకసారి కాదు. వాళ్ళు మాట్లాడే మాటలకు తట్టుకోలేక ఆ వినికిడి శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఈ రిపోర్ట్ చెప్పారు. దేవి సన్నిధిలో మనం గమనిద్దాం ప్లీజ్ బిడ్డలారా. వి ఆల్ నో దట్ వర్డ్స్ కెన్ బిల్డ్ అప్ ఆర్ టీర్ డౌన్. ఈ మాటలు మనల్ని బలపరుస్తాయి, అదే మాట నిన్ను కృంగదీస్తుంది, నీ జీవితాన్ని పాడు చేసే ఒక్క మాట చాలు. నీవు మాట్లాడినప్పుడు ఆ మాట, ఒక్క మాట నీ నుండి వచ్చినప్పుడు అది 3000 మీటర్ల వరకు పనిచేస్తుంది, 3000 మైల్స్కి పనిచేస్తుంది ఒక మాట. నువ్వు తిట్టినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు సరిగా మాట్లాడినప్పుడు, నువ్వు సరిగా వాదించినప్పుడు, సరిగా నీ నుండి రావాల్సింది రానప్పుడు అది ఎంతో భయంకరమైనది. దేవుని కుటుంబంలో 4వ అధ్యాయంలో ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 25-32 వచనాల్లో ఇవన్నీ కూడా రాయబడ్డాయి ఈ గ్రంథంలో, సువార్త పచ్చిక పాఠ్య భాగాల్లో. దేవుని కృపలో మనం అందరం కూడా ఉన్నట్లయితే మనము మాట్లాడే విధానం, ఒక మంచి విశిష్టమైన మాటను మనము వదిలినప్పుడు తన జీవితాన్ని మార్చివేస్తాడంట. అందువల్ల ఆయన ఒక మాట్లాడుతుంటాడు, లవ్ ఫర్ గాడ్ ప్లస్ లవ్ ఫర్ అదర్స్ ఈజ్ ది క్రక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవం అంటే ప్రేమించేది. దేవుణ్ణి ప్రేమించినట్లయితే అదే స్థాయిలో నీవు నీ సహోదరుని ప్రేమించాలి. లవ్ యువర్ నైబర్ యాజ్ ద సెల్ఫ్. నీ వలే నీ యొక్క పొరుగు వారిని, ప్రక్క వారిని, నీ ఇంటి వారిని కూడా సైతం నీవు ప్రేమించవలసింది. అది ప్రేమించకపోతే
దాన్ని ప్రేమించడానికి ఏం కావాలంటే ద ఎంబ్లమ్ విచ్ ఈజ్ ది క్రాస్, సిలువను గుర్తించుకోవాల్సిన గుర్తింపు, ఆయన సిలువలో గుర్తించుకున్న గుర్తింపు, ఒక పాపని గుర్తించి మొదటి మాటలని ఫర్గివ్ ఫాదర్, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని తండ్రిని అడిగినట్లుగా మనం చూస్తాం. ఆయన తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి అగపే లవ్, తండ్రి ప్రేమ. ఆయన తన కుమారుడిని పంపినప్పుడు ఈ లోకం కొరకు తండ్రిని ఆయన అడిగిన అబ్బా ఫాదర్గా మనం చూసినట్లయితే వాట్ అండ్ డీడ్, ఆయన మాట్లాడిన మాటను ప్రతిదీ ప్రభు జరిగించాడు. ప్రతిరోజు కూడా మనం కూడా మన జీవితంలో నో లయింగ్ బట్ స్పీకింగ్ ట్రూత్ ఇన్ లవ్, సత్యాన్ని ధరించి సత్యాన్ని స్వతంత్రించుకోవడానికి పౌలు భక్తుడు ఈ విషయాన్ని ఎక్కువగా ఎంచుకుంటాడు. లెట్ యువర్ లైట్ బి షైన్ ఆన్ అదర్స్, మీ హృదయాన్ని వెలిగింపు, మీ నడుము దట్టి కట్టుకుని మీ హృదయాన్ని వెలిగింపనీయండి. పరలోక తండ్రి మహిమ పొందినట్లుగా మీరు ఇతరుల మీ కార్యాలను తెలియజేయమని ప్రతిసారి ఆ లాంగ్వేజ్ ఈ పౌలు భక్తుడు వాడుతుంటాడు. దేవుని కృపలో మనమందరం కూడా బిఫోర్ ఓపెనింగ్ మౌత్ బి షూర్ ద బ్రెయిన్ ఈజ్ ఇన్ గేర్. మన మనసుతో పాటు మన మేధస్సు రెండు కూడా కోఆపరేషన్ కావాలి. హృదయం ఒక పక్క వేరేగా ఉంటుంది, మనస్సు మేధస్సు వేరే పక్క ఉండకూడదు. యు ట్రై టు గేర్ అప్ యువర్ తలను దేవునికి, హృదయాన్ని దేవునికి రెండు సమంగా ఇవ్వాలి. శిరమును వంచి సరిగన వేడిన శంకరి ప్రార్థన నేర్పుమాయ. ఈరోజు గేర్ అప్ అవర్ మైండ్ అండ్ హార్ట్, మన హృదయాన్ని మన మేధస్సుని ప్రభు కొరకు మ్యాచింగ్ చేయాలి. ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ స్పీకింగ్. ఒక వ్యక్తి గురించి నీవు మంచి చెప్పినప్పుడు ఆ వ్యక్తి బహుగా పనిచేస్తూ ఉన్నాడు. మొదలై నమ్ముకునే దోస్తుడా, నువ్వు వెళ్ళి 5 తలాంతులు 2 తలాంతులు సంపాదించుకున్నాడు, కానీ చెడ్డ తలాంతులు ఉన్నవాని గురించి ప్రభు మాట్లాడాడు. చెడ్డ దాసుడు అని ప్రభు బోధించాడు. దెర్ ఇస్ నో డౌట్. యూ కండెమ్ ఆల్ ది ఈవిల్స్ యాటిట్యూడ్స్, అట్ ద సేమ్ టైమ్ యూ గివ్ యువర్ గ్రేస్. పాపిని లాగటానికి ఒక వ్యక్తిని పరలోకంలో ప్రభు చూస్తున్నప్పుడు పరలోకంలో దూతలు ముందు సంతోషిస్తుంటాడంట. ఒక గొర్రె తెచ్చాడని చెప్పేసి 99 గొర్రెలు ప్రక్కపోయినా పర్వాలేదు, పడిపోయినా పాడైన ఆ గొర్రెను ఎత్తికి తీసుకొచ్చాడు. కాబట్టి ఒక నీతిమంతుని కంటే ఒక పాపిని రక్షించినప్పుడు 99 ఈజ్ ఈక్వల్ టు 1 రేషియో 99. 1తో 99 సమానం, 99 1తో సమానం. ఏం చేశారు దేవుడు? ఎంత బ్యాలెన్స్డ్! ఈ ప్రపంచంలో ఎవరు చెప్పని పారబుల్స్. ఆయన మంచి సమరీయుడిగా ఆయన తను చేల్చుకున్నాడు. ఈరోజు అందుకని ఫర్గివ్నెస్ అనేది వెల్ బీయింగ్గా మనం తీసుకోవాలి. మన జీవితంలో ఒక భాగస్వామిగా ఇవ్వాలి. చాలాసార్లు లైఫ్ లాంగ్ ఫర్గివ్నెస్ చేయం మనం, మన ఇంట్లోనే చేయం, ఎక్కడో చేయ కాదు. ఇక ఎన్నడూ కూడా నేను వారితో మాట్లాడనంటుంటాం కొన్నిసార్లు. ఇక ఎన్నడూ కూడా నేను వారితో ఏం పెట్టుకోను, సంబంధం పెట్టుకొని ఉంటాం. ఇక ఎన్నడూ కూడా నేను వారికి దూరంగా ఉంటానేమో అనుకుంటాం. దానిని ప్రభు ఒక్కసారి ఆశించమన్నాడు. మిమ్మల్ని ఒకసారి పౌలు భక్తుడు యాక్టింగ్ అవుట్. Do not let the sun go down on your uncontrollable anger. కోపముతో సూర్యాస్తం వరకు ఉంచకూడదు. దాన్ని బరీ చేసి సూర్యాస్తం అయిన తర్వాత తిరిగి కలుసుకోవాలి. ఈడెన్ గార్డెన్లో ప్రభు కలుసుకున్నాడే. మార్నింగ్ అంతా పాపం చేశారు, మిడ్ డే వరకు పాపం చేస్తూనే ఉన్నారు. తినొద్దని పని తింటూనే ఉన్నారు, కొరుగుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, చూస్తూనే ఉన్నాడు ఆయన. బట్ అట్ ద టైమ్ ఆఫ్ కూల్ బ్రీజ్ గాడ్ విజిటెడ్. సాయంకాలపు సంధ్యావేళ ఆయన వెళ్ళి వాడిని చూశాడు. అసలు కోపము లేకుండా పోయాడు, లేకపోతే అక్కడే మరణించేవాడు. దెర్ ఇస్ నో హ్యూమానిటీ, ఓన్లీ డివినిటీ ఈజ్. మానవుడు ఉండేవాడు కాదు అసలు ఆ కోపం పెట్టుకున్నది. ఆయన కోపానికి ప్రచండ కోపం రాశాడు. సముద్రంలో అడుగు భాగం కూడా కనబడుద్దంట. ఈవెన్ ద డెప్త్ ఆఫ్ ద సీ విల్ బి సీన్. ఉరుములు, మెరుపులు, స్వరాలు. ఎందుకు ఈ వర్షాలు? వెర్ ఈస్ దిస్ సిన్? ఎక్కడ పాపం ఉందో చూడండి దయచేసి. ఆల్ సిటీస్ అండర్ ది ట్రైన్ రైన్ ట్రాప్లో ఉన్నాయి. ప్లీజ్, దేవుడు పనిచేస్తున్నాడు. హీ విల్ నాట్ లీవ్ ఎనీబడి. గద్దించిన ప్రతి ఒక్కరిని గద్దించువాడు. ఆకాశవంతు ఒబులో నెచ్చబడింది, తగ్గించాడు.
మన జీవితంలో ప్రైడ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో దానిని ప్రడగొడతాడు ప్రభువా. ఈ పాపిని క్షమించడం అనేది ప్రైడ్లెస్ ప్రైజ్. ఆయన దిగివచ్చి ఆయన స్వయంగా ఆయనతో మాట్లాడి ముట్టుకున్నాడు. ప్యారలైజ్డ్ నెవర్ విజిటెడ్ క్రైస్ట్, బట్ క్రైస్ట్ విజిటెడ్ ప్యారలైజ్డ్ పీపుల్. ఈరోజు ఆయన పాడి ముట్టి స్వస్థపరిచాడు విధురాల కుమారుడిని. నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు, గొప్ప దేవుడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అందువల్ల క్యారెక్టర్ అసాసినేషన్ అనే మాట వాడుతుంటారు. అన్కంట్రోలబుల్ గేర్లో క్యారెక్టర్ అసాసినేషన్. ఒక వ్యక్తి యొక్క గుణాత్మక విలువల్ని లెక్క కట్టొద్దు నీవు దయచేసి. యూ హ్యావ్ నో బిజినెస్ టు క్యారెక్టరైజ్ ఎనీబడి. నీ క్యారెక్టర్ గురించి నువ్వు చూసుకో, మొదట నీ తప్పు తెలుసుకోమని ప్రభు తెలియపరచుకుంటున్నాడు. అందుకే పరిచయల్ని ఈ క్యారెక్టరైజ్, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీకంటే ముందు పరలోక పట్టణంలో వాళ్ళు ఉంటున్నారు, మీరు కాదు. వారు ఉంటారంట. రాహబావు ఉంటుంది, బలహీనులు ఉంటారు, పాపం చేసిన వారు అందరూ ఉంటారు, కానీ మీరు మాత్రం అడే ఉంటారు. స్వనీతిని ప్రభు తృణీకరించాడు, వేషధారాన్ని ప్రభు తొక్కివేశాడు. స్పిరిచువల్ వెల్బీయింగ్గా మనం ఉండటానికి దీన్ని వి కాల్ ద క్యాన్సర్ ఆఫ్ అన్ అన్ఫర్గివింగ్ స్పిరిట్ దట్ క్లింగ్స్ టు ది పాస్ట్. ప్రజెంట్ డేలో ఉన్నది క్యాన్సర్ కంటి. క్షమించకపోవటం అనేది క్యాన్సర్ కంటే ఎక్కువగా తీవ్రమైన రోగం. అది నీ నుండి ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు పనిచేయాలి, నీ సన్నిధిలో దేవుని యొక్క క్షమాగుణం చెప్పాలి, స్పిరిచువల్ వెల్బీయింగ్ అని ఉండటానికి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. నా మీద చాలా అపవాదాలు, మాటలు వాట్సాప్లో పెడుతుంటారు. బట్ ఐ సెడ్ ఐ ఫర్గివ్ ఎటర్నల్లీ. ఈ లోకంలో ఉన్నంతకాలం పరలోకపట్నం వెళ్ళిన వరకు క్షమిస్తూనే ఉంటాను. సెయింట్ అగస్టిన్ భక్తుడు డెఫినేషన్ చెప్పాడు, హూ ఈజ్ సెయింట్? ది ఫర్గివెన్ సిన్నర్. క్షమించబడిన ప్రతి పాపి కూడా పరిశుద్ధుడే, నేనే మాత్రం కాదు. మనం అందరము సర్వపరిశుద్ధుల సహవాసంలో, కమ్యూన్ ఆఫ్ ఆల్ సెయింట్స్, హోలీ కమ్యూనియన్. అక్కడికి రాగానే ఆల్ సిన్స్ బరీడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్ ఆఫ్ క్రైస్ట్. ఆయన బల్ల ముందు అందరూ సమానమే. ఆల్ సోల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రైస్ట్. పరిశుద్ధుల యొక్క ఆత్మలు, బలహీనుడి కావచ్చు, రాజు కావచ్చు, పోపు కావచ్చు, బిషప్ కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, లేకపోతే పెద్ద పోర్ట్ఫోలియో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అందరి ఆత్మలు సమానమే ఆయన ముందు మోకరించాల్సిందే. బౌ డౌన్ బిఫోర్ హిస్ ఆఫీస్. అందరూ కూడా ఆయన ఆత్మలను చూస్తున్నాడు. అందరూ సమానమే ఆయనకి. యువర్ స్పిరిట్, యువర్ సోల్ ఈజ్ వెరీ వాల్యూడ్. మన శరీరంలో ఉన్న ఆత్మ గొప్ప విలువైనది. అది సో ప్రెషియస్. ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనే సిద్ధాంతంలో నీవు నిలబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని కృపలో మనం అనుకున్నట్లయితే అలాంటి మాటలు ఒకసారి ఒక చిన్న కోమానికి ఒక టీచర్ మాట్లాడుతుంటే, వెయిట్ ఆఫ్ వర్డ్స్, ద వెయిట్ ఆఫ్ యువర్ వర్డ్స్ అనే పుస్తకం రాసినప్పుడు యంగ్ మ్యాన్ అందులో గమనించాడు, స్వరం బాగా దానికి. అందరూ పాడుతుంటే నేను కూడా పాడతానని ఆ పోర్ట్ఫోలియోలో నిలబడి పాడుతూ ఉంటాడు. వ్యక్తిగతంగా పాడాడు, కానీ ఇన్నసంపుగా లేదు. ఆయన కూడా ఆమె మెచ్చుకుంది, యు ఆర్ ట్యూన్ వెరీ వెల్. ఆ టీచర్ మెచ్చుకోగానే అతడు పాడటానికి సిద్ధపడ్డాడు. మళ్ళా ఆమె మారింది. తరగతి మారగానే ఇంకో టీచర్ గారు వచ్చారు. ఆమె కూడా చూస్తుంది. ఆమె కూడా వెయిట్ ఆఫ్ యువర్ వర్డ్స్ మీద మనసు పెట్టింది. ఆ న్యూ మ్యూజిక్ టీచరు వచ్చి ఆమె ఒక మాట అంది. ఆ మాటలు లైఫ్లో మర్చిపోలేదంట. ఏమన్నాడంటే, హూ టోల్డ్ యూ హూ కుడ్ సింగ్? నీకు ఎవరు చెప్పారు నువ్వు బాగా పాడతారని? ఎవరు చెప్పారే నీకు? అసలు అంత బాగా పాడతారని అనుకుంటున్నావు నువ్వు? ఎవరు చెప్పలేదు నీకు అని అనగానే ఆ 8 మాటలు, ఆ 6 వర్డ్స్ ఆయన జీవితంలో దాదాపుగా 8 years కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాడంట. ఒక మాటలకి 8 సంవత్సరాలు బాధపడ్డాడే. ఒకసారి నిన్ను ఒకరేమనంటే వెంటనే మనకు చెంప కొట్టాలనిపిస్తుంది, రివెంజ్ అనేది తీసుకోవాలనుకుంటాం. కానీ 8 years ఆ చిన్నబిడ్డ ఆ టీచర్ గారిని మనసులో పెట్టుకుని క్షమిస్తూ వెళ్తూ ఉన్నాడంట. వన్ డే హ్యాస్ బికమ్ ద గ్రేట్ మ్యూజిషియన్.
డీప్ ఇన్ హిస్ హార్ట్ ఈ కల్టివేటెడ్ ద స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ప్రభు నామములో నేను ఆమెను క్షమిస్తున్నానని క్షమించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు he became the renowned minister of music. పరిచర్యలో బహు శ్రేష్టమైన సంగీత విద్వాంసుడైపోయాడు. ఆ 6 మాటలతో ఆయన ఆగిపోలేదు, తన జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళగలిగాడు. ఈరోజు కూడా నీ మీద అనేక మంది అభాండాలు వేయచ్చు, వాటిని పట్టించుకోవాకండి దయచేసి. యు జస్ట్ లీవ్ ఇట్ టు ద లార్డ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయనని సమర్థించేది ఆయనే, నిన్ను కాపాడేది ఆయనే. ఆయన మీద ఆధారపడటం మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని కృపలో ఈ క్షమాపణ అనేది ఒక ప్రత్యేకమైనది. హెల్ప్ ఫర్ ది హోప్లెస్, నిస్సహాయాలు ఉన్న వారికి సహాయం చేసేది క్షమాపణ. అతని జీవితంలో సహాయం ఎలాగ వస్తుందో మనం చూడవచ్చు. మత్తయి సువార్తికుడు ఈ విషయం రాస్తూ ఉంటాడు. ఈ 9వ అధ్యాయంలో చక్కగా రాస్తూ ఉంటాడు. 36వ వచనంలో చదువుకుందాం. ఏంటి అక్కడ ఏం చేస్తున్న ప్రభువారు? ఆయన చాలా స్పష్టంగా ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉంటాడు. దేవుని కృపలో మనం ఉన్నట్లయితే ఈరోజు అది మనలో జరగాలి, మనలో బలపడాలి. అది మనం ప్రభు కొరకు ఇచ్చే గొప్ప ఉన్నతమైన స్థితిని మనం ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించి. ఏంది సమాచారం? 20వ వచనంలో ది ఫర్గివ్నెస్, ద స్టోరీ ఆఫ్ ఫర్గివ్నెస్, ద థియరీ ఆఫ్ ఫర్గివ్నెస్, ద డాక్ట్రిన్ ఆఫ్ ఫర్గివ్నెస్, అది ఆ ప్రత్యేకంగా ప్రచురించబడింది. అప్పుడు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు గుడ్డివారు. ఈ అధ్యాయంలో కాపులు లేని గొర్రెల వరే ఉన్న చెదిరివారిని కనికరపడ్డాడు ఆయన. కోత ఇస్తారు కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కనికరాయని గురించి ప్రభు మాట్లాడుతూ మొదటి సమయ గ్రంథంలో 16వ అధ్యాయం 7లో ఆయన మాట్లాడే మాట చూస్తాం. మనుషులు పైవేషం చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగా చూస్తూ ఉంటాడు. దావీదు ఎన్నుకోవటానికి సమయాలకి చాలా టైం పట్టింది. ఆయన్ని ప్రభు ఆతట్టు త్రిప్పాడు. హెల్ప్లెస్ సిచ్యువేషన్, నిస్సాస్థితిలో ఉన్న దావీదుని దేవుడు ఉన్నత స్థితికి తీసుకుని వచ్చాడు. ఈరోజు మనం గమనించినట్లయితే మనకంటే మన దేవుడు మన కోసం చూస్తూ ఉంటాడు. ఒకసారి ఒక చిన్న బిడ్డ డాడీ 3వ తరగతి చదువుతుంది. వాళ్ళ డాడీని ఒక ప్రశ్న వేసిందంట. డాడీ యామ్ ఐ ప్రిటీ? నేను అందంగా లేనా, బాగోలేదా? ఆయన ఏమనంటే మన యువర్ హానీ, యువర్ గోల్డ్, యు తేనె లాంటి దానివి, చాలా అందంగా ఉన్నావు అని మెచ్చుకున్నాడండి. కానీ ఆ క్లాసులో ఉన్నవారు మాత్రం ఆమె పేరు, ఆ క్లాసులో ఉన్న చాలా పిల్లలు ఆమెను మెచ్చుకోలేదంట. దే డిడ్ నాట్ సే మై నేమ్. అందగత బాగా ఉన్నవారు పేరులో నా పేరు రాయలేదు. నేను బాగా ఉన్నా కదా, అందంగా ఉన్నా కదా. యూ కెన్ ఫీల్ ఆర్ పెయిన్. అందుకని కనికరం పడే తండ్రి అనేవాడంటే యూ డు నాట్ నీడ్ టు సీ ఏ డాక్టర్ ప్లీజ్. వైద్యుడు నీకు చూడాలనుకో బాగా దయచేసి. ఆల్రెడీ నువ్వు అందంగా ఉన్నావు, జ్ఞానంగా ఉన్నావు, శక్తిగా ఉన్నావు, బలంగా ఉన్నావు. నేను సర్టిఫై చేయడానికి అందగత్తలుగా లేకపోతే ఎవరో ఒకళ్ళు సర్టిఫై చేసిన పని లేదు. ఆల్రెడీ యు ఆర్ బ్యూటిఫుల్. నేను చెబుతున్నా కదని చెప్పి సమర్థించాడు. ఆమె ప్రపంచంలో గొప్ప బ్యూటిఫుల్ క్వీన్గా ఎంచుకోబడిన తర్వాత ఆ రోజే ఆమె అనుకున్నట్లయితే నేను బలహీనరాలని, నన్ను మెచ్చుకోవట్లేదంటే అక్కడే ఆగిపోయేది. తన జీవితంలో ముగింపు సూసైడ్ జరిగి ఉండేదేమో అని చరిత్రకారులు రాస్తూ ఉంటారు. కంపాషన్, దేవుడు కనికరం చూపిస్తాడు కాబట్టి కనికరం చూపించాలి. ఒకసారి పాస్టర్ గారు ఆ చర్చ్కి కొత్తగా వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. ఆఫీస్ ప్రక్కనే ఆయన ఏడుస్తున్నాడండి బాగా. ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు డీకన్ గారు చూశాడంట. ఏంటి ఏడుస్తున్నాడు అయ్యగారు, ఏమైంది? ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి తటప్పం చేశాడు. ఈ జరుగుతున్న సంఘటనలు కామన్గానే జరుగుతున్నాయి, అంత మనస్తాపన చెందాల్సిన పని నీకు లేదు. ఇది కామన్గా జరుగుతుంది. డోంట్ వరీ, యు హ్యావ్ బీన్ హియర్ ఏ వైల్, యూ విల్ గెట్ యూజ్ ఇట్. ఇక్కడ నీవు ఉన్నావు కాబట్టి ఆ సందర్భంలో నీకు ప్రదర్శించిన వ్యక్తులు మరణించినప్పుడు కానీ, నీ సహోదరులు మరణించినప్పుడు కానీ, ప్రక్కవారు మరణించినప్పుడు కానీ నీలో ఆ ఊండు రగులుతూ ఉంటుంది. కానీ దాన్ని ప్రభువు తట్టుకోవడానికి నీకు క్షమించే గుణం కావాలి. అడుగుడి మీకు ఇవ్వడి చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. విత్ గాడ్ దేర్ ఈజ్ నో యాక్సిడెంట్, నో కోఇన్సిడెన్స్.
ఎప్పుడు కూడా మనం గమనించాలి, దేవుని దగ్గర ఉంటే మనకు ఏ భయం లేదు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మత్తయి సువార్త 25:35 వచ్చేసినట్లయితే ఆయన మాట్లాడుతుంటాడు, నేను బలహీనపడినప్పుడు నన్ను ఎవరు చూడలేదు, బాగనప్పుడు నన్ను ఎవరు పరామర్శించలేదు, రోగైనప్పుడు నన్ను మీరు చూడలేదని మాట్లాడుతుంటాడే. అలాగే మనము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం టచింగ్ హార్ట్, ఒకరు బలహీనపడితే వారిని మనం టచింగ్ హార్ట్తో ఎదుర్కోవాలి. ప్రభు ఎదుర్కొన్నాడు, లెప్రసీ అతని ముట్టుకున్నాడు, స్వస్థపరిచాడు. అలాగే ప్రభు వారిని ముట్టుకుని కౌలించుకున్నాడు, వారిని శుద్ధులు కమ్మని చెప్పాడు. వారందరూ శుద్ధులయ్యారు. అందులో మనం గమనిస్తూ ఉన్నాం, పాల్ బర్నర్డ్ అని అతను ఇండియాలో పనిచేశాడు. కుష్ఠవ్యాధి లెప్రసీ మిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటాడు. ఒక లెప్రసీ పేషెంట్ మీద చేయి వేసి అతన్ని ముట్టుకున్నప్పుడు అతని హృదయంలో ఉన్న ఆనందం, ఆ ఫర్గివ్నెస్, మనుషులు ఎవరు చేయలేని పని డాక్టర్స్గా దేవుడు మాతో చేయిస్తున్నాడు. వెన్ యూ టచ్ దెమ్, వారు అన్టచబుల్గా వారిని బయట పెట్టేస్తుంటే వారిని ఎలాగ దేవుడు కాపాడుతున్నాడో మేము చెబుతాం. దీని గురించి యేసయ్య ఎలాగ అనుకున్నాడు అనేది ఒక దృష్టాంతం ఆయన తెలుపుతూ ఉన్నాడు. ఒకసారి యేసయ్య గుడ్డివాడిని బాగు చేశాడు. ఆయన చేతులు పట్టుకుని ఆయన ముట్టుకున్నాడు. ఆ చర్చ్కు ఆ యొక్క దృష్టాంతం గుర్తించుకుని ఆ చర్చ్ వారు ఒక మంచి పేరు పెట్టారు, ద చర్చ్ ఆఫ్ లేయింగ్ ఆన్ హ్యాండ్స్ అండ్ హీలింగ్. గుడ్డివారిని కళ్ళు ఆయన తడిపి మూగవాడిని మాట్లాడించి చేశాడు కాబట్టి దాన్ని గుర్తించుకోవడానికి చర్చ్ ఆఫ్ లేయింగ్ ఆన్ హ్యాండ్స్, చేతులు పెట్టి స్వస్థపరిచిన సంఘం. రెండోసారి వేసే నెక్స్ట్ విలేజ్ ఫౌండ్ అనదర్ బ్లైండ్ మ్యాన్. జీసస్ స్ప్లిట్ ఆన్ ది గ్రౌండ్ అండ్ మేడ్ సమ్ మడ్. ఆయన ఉమ్ము వేసి రాసి అతన్ని స్వస్థపరిచాడు, కళ్ళను ముట్టాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ద ఫస్ట్ టచ్ ఆఫ్ ది మడ్ ఇన్ యువర్ ఐ అండ్ బీ హీల్. మొట్టమొదటిగా ప్రపంచంలో మమ్మల్ని ముట్టుకున్నాడు, నన్నే ముట్టుకున్నాడు, నా కళ్ళు తెరిచాడని ఆ సంఘస్థులు ద ఫస్ట్ టచ్ ఆఫ్ మడ్ అని పేరు పెట్టుకున్నారు. అలాగే ప్రభు మళ్ళా వెంటాడుతూ ఇంకొక విలేజ్కి వెళ్ళాడు యేసయ్య. జీసస్ వెంట్ టు అనదర్ విలేజ్, థర్డ్ విలేజ్. ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు మూడో ఆయన బ్లైండ్ మ్యాన్. ఆయన ఏం చెప్పాడంటే, మీరు నదిలోకి వెళ్ళి 7 సార్లు నీటితో కడుక్కోవాలి. సిలువ కోనేరులో మనం చూస్తాం, లెప్రసీ ఆయన ఎలా బాగు చేస్తాడు మనం చూస్తాం, నయమాన్ కుష్ఠరోగి ఎలా బాగు చూస్తాం. అన్ని నదులు లేవు, ఒక నది ఉంది, యొర్దానులోనే బాగు చేశాడే. యేసయ్య కూడా ఆ టైంలో అనేక మందిని బాగు చేసినప్పుడు వారు కూడా పేరు పెట్టుకున్నారు. ద థర్డ్ కమ్యూనిటీ ఏంటంటే ద ఫస్ట్ చర్చ్ ఆఫ్ వాషింగ్ 7 times అండ్ హీలింగ్. 7 సార్లు ఆయన కడిగి ముట్టి స్వస్థపరిచిన సంఘం ఇది. సో ఎవ్రీబడి ఫీల్స్ గ్రేట్ చర్చెస్. మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది, నేనే గొప్పవాడిని, మై మెసేజ్ ఇస్ గ్రేట్ అని చెప్పేవారికి ఒక సూక్తి ప్రభు తెలియపరిచాడు. ఏంటంటే దే కాల్ ఆల్ 3 groups టుగెదర్ ఫర్ ఫెలోషిప్. వాళ్ళందరూ కూడా దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రభువు కోరుకునేది ఏంటంటే ద హోల్ ట్రూత్ ఈజ్, ముగ్గురిని కూడా ప్రభువు టచ్ చేశాడు. ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి మేము గొప్ప, మేము గొప్ప, మేము గొప్ప అని పోరాడుకుంటున్నారు. డిబేటింగ్ 3 groups బాగా కుట్లాడుకుని సహవాసాన్ని పోగొట్టుకున్నారంటే 3 సంఘాలు కూడా. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే ద అల్టిమేట్ ఈజ్, ఆయన ముట్టుకున్నాడు. హీ టచ్ ఆల్ ది సిచ్యువేషన్స్. వాదాలతో పని లేదు. ఇక ఆయన స్వస్థపరచేవాడు, నిన్ను స్వస్థపరచేవాడు నేనే అని చెబుతుంటే ఆ స్వస్థపత విధానంలో మేము గొప్ప, మా చర్చి గొప్ప అని టైటిల్ పెట్టొద్దు దయచేసి. ఈవెన్ టుడే వీ హ్యావ్ ప్రైడ్ సమ్ టైమ్స్. ఫెయిత్ ఈజ్ డెనౌన్స్డ్, ప్రైడ్ విశ్వాసం ఒక పాపిని క్షమించే విధానంలో ఉన్నట్లయితే అది గొప్పగా పొగడించబడుతుంది. దాని గురించి ఆ కంపాషన్ ప్రభు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ కంపాషన్లో మనము ఆ కమిషన్ తీసుకున్నట్లయితే మత్తయి సువార్త 8:16 గ్రేట్ కమిషన్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మీరు ఏ సంగతులు బోధించానో వాటిని నేర్పించి గైకొని తండ్రి కుమార పేరట వారిని బాప్టిజం ఇచ్చి వారిని శిష్యులుగా తయారు చేయమన్నాడు. మార్కు సువార్త 16 కూడా అదే అంశాన్ని ఆయన మాట్లాడుతుంటారు. నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షించబడుతుంది, నమ్మరు వారు శిక్షించబడుతుంది. అక్కడ కూడా ప్రభు చాలా విషయాలు చెప్తున్నాడు.
ఆ విషయాలను మనం గమనించుకోవాలి. ఆయన క్షమించాడు ప్రతి ఒక్కరిని. క్షమించే మాటలు లేకపోవచ్చు, కానీ ఫర్గివ్నెస్ ఈజ్ దేర్. నమ్మి బాప్టిజం పొందటం అంటే పాప క్షమాపణ అయిన తర్వాతనే అది సాధ్యం. అందుకే ఒకరోజు బాగా ఒక వ్యక్తి రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆఫీస్కి వెళ్ళిన రోజుల్లో కూడా లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక పదార్థం ఉంది, తిన్నాడు, బాగానే ఉంది. 2వ రోజు అదే వస్తుందంట. 3వ రోజు కూడా అదే వస్తుంది. ఏంది నా జీవితంలో ఇలాగ అవటం కారణం ఏంటి? ఇంకొకటి నాకు మార్పు రాదా? తిన్నదే తినమంటున్నారు ఏంటి అని అన్నప్పుడు ఒక ఆయన అడిగాడు వాళ్ళ ఫ్రెండ్, వై డోంట్ యూ ఆస్క్ యువర్ వైఫ్ టు ఫిక్స్ యూ సంథింగ్ డిఫరెంట్? నీ భార్యతో చెప్పి వేరే కూర తయారు చేయమని చెప్పు, రోజు ఆ కూర తినాలి పని ఏంటి? అదే తినాలని అవసరం ఏదని అంటే అప్పుడు అతను నవ్వుతూ ఉంటాడు. ద కంప్లైనర్ రిప్లైస్, ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐ మే మై ఓన్ లంచ్. నేను ఇంక వివాహం చేసుకోలేదు, కాబట్టి వివాహం చేసుకోకపోవటం వల్ల ఒకే ఐటెం తయారు చేసుకోవడం నేర్చుకున్నాను. కాబట్టి యూ చేంజ్ నౌ. ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ షుడ్ బి చేంజ్. ఏది నీకు ప్రభుకి ఇష్టమైందో దాన్ని ఎంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకిష్టమైంది ఎంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు ప్రభు కోరేది, ప్రభుకి ఇష్టమైంది ఏంటి? కనికరాన్ని కోరాడు. చివరిగా మనం గమనించినట్లయితే మార్టిన్ లూథర్ గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఈ దృష్టాంతాన్ని తెలియపరుచుకుంటాడు. ఆయన మాట్లాడిన మాటలో 1534లో అక్టోబర్ 11న ఈ ప్రసంగం చేశాడు. టేక్ యువర్ బర్డ్ అండ్ గో. నీ పరుపెత్తుకుని నడవమంటున్నాడు. ఈ విషయాన్ని లూథర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటల్లో అప్పటి కాలంలో పాప క్షమాపణ, పశ్చాత్తాపం అనే మాటకు తావులేదు. మంచి పనులు చేసి గుడ్ వర్క్స్తో దేవుడు మనిషి మోక్షం పొందొచ్చు. ఫెయిత్ వర్క్స్ లేకుండానే గుడ్ వర్క్స్, మంచి కార్యాలతో మనము చేయొచ్చు అని ఎంతో ఉన్నతంగా డాక్టర్ని చెప్పినప్పుడు ఆయన ఈ డాక్టర్ని తీసుకొచ్చాడు. పాప క్షమాపణ, ఇట్ ఈస్ ది గాస్పెల్ దట్ టీచర్స్ అబౌట్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. సువార్త ఒక్కటి మాత్రమే పాపిని క్షమించే కృపను చూపిస్తుంది. అటు విశ్వాసములో నీతిమంతుడు జీవిస్తాడు. అటు విశ్వాసం లేకుండా నీతిమంతుడుగా ఉండలేము. ఆయన మనల్ని ప్రేమించాడు, క్షమించాడని ఆయన చెబుతూ, మెనీ పీపుల్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఫైన్ లాంగ్ బుక్స్, గుడ్ వర్క్స్, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ చాలా చెప్పారు. మంచి కార్యాలు, మొక్కుబడి, లేకపోతే ఆస్తులు అంత ప్రభుకి ఇవ్వటం. మనసు ఇవ్వకుండా ఎవరిని చేయకూడదు, మనసు ఇవ్వాలి. ఫర్గివ్నెస్, హృదయంలో ఉండే మార్పు ప్రభు కోరుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఈ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. యాత్రికులుగా మనం వెళ్తూ ఉంటాం, ఆ ఊరు ఈ ఊరు అవ్వచ్చు, ఆ ఊర్లు వెళ్తాం. ఎందుకు? సంవత్సరం ఒకసారి ఒప్పుకుంటాం మొక్కుబడి, అక్కడికి వెళ్ళి రావాలి. వాటి వల్ల కూడా ఏం కాదు, కానీ నీవు మారకుండా, నీలో పాపక్షమాపణ లేకుండా అంత దూరం వెళ్ళి ప్రార్థించిన ఉపయోగం లేదు అని ఆయన ట్రూలీ ఫర్గివ్నెస్ మీద మాట్లాడుతూ, ఇది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ ఈజ్ ఫ్రీలీ గివెన్ టు అస్ ఫర్ క్రైస్ట్ సేక్. క్రీస్తు కొరకు, మన కొరకు ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఆ ఉచితమైన కృప సిలువలో మనం చూస్తాం. ఈ పాపి, పక్షవాతం వచ్చిన పాపి క్షమించబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఆడు నడిచాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇది గొప్ప టెస్ట్ మనీ అన్నాడు, క్రైస్ట్ ఓన్ టెస్ట్ మనీ. ఆయన సొంతంగా ఆ పాపిని ప్రేమించాడని చెప్పడానికి సాక్ష్యంగా ప్రభువు రాశాడు. రెండవ విషయం దీంట్లో మనం గమనిస్తే, రోమపత్రిక 4వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. అది తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. టేక్ హార్ట్ సన్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. కుమారుడా, ధైర్యం తెచ్చుకో, నీ పాపాలకు క్షమించబడ్డాయి. ఆయన జరిగిన సంవత్సరంలో ఒక మంచి పెద్ద వ్యక్తి తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు ప్రభు క్షమించడాన్ని. ఆయన ఎవరో కాదు, డాక్టర్ జోహన్నస్ క్రౌస్, కౌన్సిలర్ టు ది కార్డినల్ ఆల్బ్రెక్ట్ ఇన్ హ్యాలీ. ఆయన పెద్ద శక్తిమంతుడు, కౌన్సిలర్గా ఉండే అతనే కమిటెడ్ సూసైడ్ ఆన్ November 1st, 1527. నవంబర్ 1వ తారీఖున 1527 సంవత్సరంలో ఈ వ్యక్తి, డాక్టర్ క్రౌజ్ అనే వ్యక్తి ఎందుకు చనిపోవాలని అనుకున్నాడంటే ఒకటే కారణం, అప్రెస్డ్ బై హిస్ సిన్, క్రైడ్ అవుట్, దేవా నేను క్షమించు, నేను పాపిని అని చెప్పినప్పుడు ఆయన క్షమించడని, అక్కడ క్షమాగుణం లేదని అనుకుని
Behold, I see how Christ, the Son of Man, accuses me before his Father in heaven. పరలోక పట్టణంలో తండ్రి ఎదుట నన్ను ఆయన క్షమించడేమో, నా పాపాలు అంత భయంకరంగా ఉన్నాయి, నా జీవితం ఎన్నటికీ మారదు, నన్ను ఎవరు కూడా రక్షించలేరు అని అంత గొప్ప కౌన్సిలర్, గ్రేట్ డాక్టర్, మరి కార్డినల్కి కౌన్సిలర్ ఉన్న ఆయనే పాపక్షమాపణ లేదని స్వయంగా ఆయనే మరణించినట్లుగా లూథర్ గారు తన ప్రసంగాల్లో ఎప్పుడు రాస్తుంటాడు. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, క్షమాపణ అనేది ప్రభు దగ్గర మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టులో మనం ఉన్నామని తెలుసుకోవాలి. ఆయన మరణించినప్పుడు చాలా బాధపడ్డాడు లూథర్ గారు, సహచరుడు. ఆయన ఎందుకు మరణించాడంటే కారణం ఇది, పరలోకంలో నన్ను క్షమించేవారు ఎవరు లేరు, ఇంకా ఈ భూలోకంలో నన్ను క్షమించడానికి ఆయన తన మార్గాన్ని తెరవాలి కదా. ఇంకా స్టిల్ 16వ శతాబ్దంలో కూడా యేసయ్య రక్షకుడు క్షమించడని వాదన తెలియకుండా కొన్ని వేల మంది తమ ఆత్మహత్య చేసుకుంటున్నారే. జూడాస్ హ్యాస్ బికమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సుసైడర్స్. యోధా కూడా అలాగే దేవుని ఎదుగు రాకుండా తను తాను అప్పగించుకోకుండా తానే అప్పగించుకొని మరణించాడు. ఇటు సమయంలో యాకోబు కూడా మనం గుర్తుంచుకోవాలి. ద లీడర్ ఆఫ్ లైఫ్, అన్నను మోసగించి తల్లిని మరి అడ్వైస్తో ఆయన ఊరు నుంచి బయలుదేరాడు. తండ్రి నుంచి మోసగించబడ్డాడు, ఆస్తిలో సంపాదించుకున్నాడు. ఆయన జీవితంలో మధ్యస్థంలో దేవుడు కనబడ్డాడు, ద లీడర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవితంలో ఆకాశం వైపు చూడటానికి వీలు కాని ప్రదేశం, కానీ పరలోక తండ్రి ఆ అంచు చివరన ఉన్నాడు అని రాస్తున్నాడు. ఆయన ఇచ్చిన మొదటి మెట్లు తండ్రి దేవుడు చూస్తున్నాడు, క్షమించడానికి దిగి వస్తున్నాడు. దూతలు దిగి వచ్చారు. ఆ రాత్రి ఆయన దేవుని దర్శనం కలిగింది. బేతేల్ అనుభవం, తర్వాత పెనీల్ అనుభవం, 2 అనుభవాలు యాకోబుకు మనం చూస్తాం. మనం అనుకున్నట్లుగానే మనకి దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు. లూథర్ గారి విషయంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెబుతుంటాడు, ఏంటంటే పాపక్షమాపణ అనే షాపు ఎక్కడ అద్దెకి ఇవ్వలేదంట. దేర్ ఇస్ నో షాప్ ఫర్ రెంట్. పాపక్షమాపణ అనే షాపు ప్రపంచంలో ఎక్కడ అద్దెకి ఇవ్వలేదు. ప్లీజ్, ఎవరికి ఇవ్వలేదు అధికారం, ఆయన ఇచ్చాడు అధికారం. ఆయన దగ్గరే మీరు కొనుక్కోవాలి. ప్రపంచంలో ఏ షాపుకి వెళ్ళినా కూడా పాపక్షమాపణ దొరకదు, ఆయన దగ్గర దొరుకుతుంది అని చెప్తూ ఆయన ఏమంటాడు, ఇంకా హీ విల్ నాట్ కలెక్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ది ఫర్గివ్నెస్. పాపాన్ని తొలగించినందువల్ల పాపపు వడ్డీని ఆయన కలెక్ట్ చేయడంట. పాపానికి వడ్డీ కూడా ఉంటుంది, కానీ దాన్ని కలెక్ట్ చేయడు. ఫ్రీలీ గివెన్ సాల్వేషన్, ఫ్రీలీ గివెన్ టు యూ. ఉచితంగా రక్షణ అనుభవం నీకు ఇచ్చాడు ప్రభువా, దానిని వెలకట్టి దయచేసి వెల పెట్టొద్దు. డోంట్ పే ఎనీ టాక్సేషన్ టు ఎనీబడి ప్లీజ్. ఇది చేయడానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు సాగుబడి చేయబడింది ప్రపంచంలో. ఆది సంఘంలో కొన్ని వేల కోట్ల రూపాయలు పాపక్షమాపణ కోసం చెవిలో చెప్పినప్పుడు, విని క్షమించినప్పుడు పే ట్యాక్స్. ఎంత పాపం చేస్తే అంత పే ట్యాక్స్. ఎండ్లేజెన్సెస్, పాప పరిహార పత్రాలు పేరు దానికి. వాటిని ప్రభు తొలగించాడు. ప్రభు స్వామి నీతిమంతుడు నిస్వార్థంగా జీవిస్తాడు కాబట్టి ఉచితంగా పాపక్షమాపణ దొరికే స్థలం మనం దాన్ని తీసుకుందాం ఈరోజు. ఓన్లీ గాడ్ ఇన్ హెవెన్ క్యాన్ ఫర్గివ్ యూ సిన్స్. పరలోకపు తండ్రి అయిన దేవుడు కిందకు దిగవచ్చు, నిన్ను క్షమిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో యాకోబు లాంటి అనుభవంలోకి మనం రావాలి. ద ల్యాడర్ సింబలైజ్ దట్ గాడ్ ఇన్ హెవెన్ వుడ్ జాయిన్ ది హ్యూమన్ రేస్. మనిషి కొరకు దేవుడు దిగి వచ్చిన దేవుడు పాపమును ప్రేమించాడా? లేదు, పాపిని ప్రేమించాడు. అందులో లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఒక మంచి గీతం ఈరోజు మనం పాడుకోవాలి. ఎలా ప్రభు క్షమించాడు, ఎలాగ పాపక్షమాపణ మనం జరగబోతుంది, ఎందుకు మన ప్రభు ఎవరివన్ నీడ్స్ ది ఫర్గివ్నెస్ దట్ క్రైస్ట్ అలోన్ కెన్ గివ్. ప్రతి ఒక్కరు పాపం క్షమించడానికి ఆయన సమర్థుడు. బట్ ఎంపవర్మెంట్ ఈజ్ ది స్లోగన్ దీస్ డేస్. ఒక మంచి అధికారాన్ని సాధించామని చెప్పుకునే స్టైల్ ఈరోజు ఏంటంటే, స్టైలు రిపెంటెన్స్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టైల్ అంట. పశ్చాత్తాపం అనేది అసలు ఎక్కడ ఎవరు ఒప్పుకోవట్లా, చేయట్లా. రిపెంటెన్స్ అనేది పక్కన పెట్టి సాధికారికత, సార్వత్రిక అధికారం కోసం ఎంపవర్మెంట్ ఆఫ్ స్లోగన్స్ ఎక్కువైపోయాయి. వాటిని ప్రభు త్రుక్కి పెడుతున్నాడు. అందువల్ల వీ నీడ్ ఫర్గివ్నెస్ హియర్ ఆన్ ఎర్త్
వేర్ వి లివ్, మనం ఎక్కడుంటే అక్కడ పాపక్షమాపణ ప్రభు ఇస్తాడు. వీ నీడ్ టు రిసీవ్ ఇట్, అవి తీసుకోవాలి. వీ నీడ్ టు గివ్ ఇట్, ఇచ్చిన దాన్ని తీసుకుని ఇతరులకు పంచిపెట్టాలి. గాడ్ ఫర్గివ్స్ us బికాస్ హీ లవ్స్ us. దేవుని సన్నిధిలో అందుకని డొల్ అనేది మాట అంటారు, హాలో, ఖాళీ. ప్యారిసెస్ అని దేవుడు వాళ్ళని అలాగే కొలిచాడు, ఖాళీ సమాధులు, డొల్ల, అందులో ఏముండదంట. క్షమాపణ లేకపోతే నీలో కూడా డొల్లే ఉంటుంది. ప్లీజ్ యూ రిమైండర్, ప్లీజ్ యూ మస్ట్ రిసీవ్ ఫర్గివ్నెస్. నీలో ఉన్న బలహీనతను ప్రభువుకు అంగీకరించే అప్పుకొని ఆయన కొరకు నీవు ఫర్గివ్నెస్ తీసుకొని పరిపూర్ణమైన తాళ్లలో ప్రయాణం చేయడానికి మనం ఉండాలి. అందువల్ల మనం చిక్కులో చిక్కబడకూడదు. పాప క్షమాపణ లేకుంటుంటే చిక్కుపోతాం. పశ్చాత్తాపం లేకపోతే మనం అక్కడే చిక్కుపడతాం. సో మనకి ఇవ్వాల్సింది ద ఎంపవర్ అస్ టు ఫర్గివ్. మనకు క్షమించే సాధికారత శక్తి ప్రభువు మని అడుగుదాం. ఈ సమయంలో వి మస్ట్ ఆస్క్ అవర్ లార్డ్ టు గివ్ ఫర్గివ్నెస్. ప్రభు ఇచ్చాడు, అది నీ ఎదురు నుండి ప్రభు తీసుకుపోతున్నాడు. అట్టి క్షమాపణ గుణంలో మనం ప్రభువు చూద్దాం. యేసు రక్షకుడు వాసుకి జగమంతటికి అనే పల్లవి చరణం పాడుకుందాం. దానిలో పాపిని ఎలాగా ప్రేమించాడు. యేసే